ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీక్షకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక ముఖ్యమైన చాలా కీలకమైనటువంటి విషయంతో మీ ముందుకొచ్చాను. మీ అందరికీ బాగా తెలుసు, మన ప్రియమైనటువంటి దైవజనుడు ప్రవీణ్ పగడాల తాను జీవించి ఉన్నంత కాలం దేవుని రాజ్యం గురించి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి, మరి ముఖ్యంగా క్రైస్తవుడు కూడా తెలుసుకొని తీరాలి అని పోరాడాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుని రాజ్యాన్ని బహిరంగంగానో అంతర్లీనంగానో ఆయన బోధిస్తూనే వచ్చాడు. ఆయన దేవుని రాజ్యం పట్ల అపారమైనటువంటి ప్రేమ, అదే దేవుని రాజ్యాన్ని తెలుగు రాష్ట్రాల్లో స్థాపించాలని, అదే దేవుని రాజ్యంలో క్రైస్తవులంతా ఐక్యంగా కలిసి మెలిసి బైబిల్ యొక్క మౌలికమైనటువంటి సూత్రాలని, బైబిల్ మనకు బోధించినటువంటి భావాల్ని అనుసరించి బ్రతకాలి అని ఆయన తన జీవించినంత కాలం పోరాడాడు. అలాంటి మంచి దైవజనుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ దేవుని రాజ్య వారోత్సవాలు, దేవుని రాజ్యాన్ని ప్రకటించి లేదా మరింత స్ఫూరణకు తెచ్చేటువంటి బోధలు ఆయన జన్మ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం అన్నది చాలా చాలా సంతోషించదగ్గ విషయం. అది మరింత దేవుని రాజ్యాన్ని ప్రజల్లో తెలుసుకునే ఆసక్తిని రేపుతుందని, వారిని మరింత పరిశోధనాత్మకంగా దేవుని రాజ్యాన్ని తెలుసుకునే ఆ జిజ్ఞాసను పెంచుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ప్రభునందు మిత్రులారా, ఈ సందర్భంలో నేను మీకు ఒక విషయం చెప్పాలి. 4వ శతాబ్దంలో చాలా గొప్పవాడైనటువంటి దైవజనుడు, అపాలజిస్ట్ అయిన సెయింట్ అగస్టిన్ దేవుని రాజ్యం గురించి ఒక అద్భుతమైన మాటను అంటాడు. ఆయన ఏమంటాడంటే, భౌతికమైనటువంటి రాజ్యాలు వస్తాయి పోతాయి, బాగా గుర్తుపెట్టుకోండి, భౌతికమైన రాజ్యాలు వస్తాయి పోతాయి, కానీ దేవుని రాజ్యం మాత్రం శాశ్వతంగా ఉంటుంది అన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన మరణ సమయంలో తనని తీర్పు తీరుస్తూ లేదా తనని ఇంటరాగేట్ చేస్తున్న సమయంలో పిలాతు అడిగిన ప్రశ్నకు ఆయన ఏం చెప్పాడంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నిజమే, ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. రాజ్యం అన్నది మనుషుల భావాల్లో అది చాలా గొప్పదైనటువంటి సువిశాలమైన భూభాగం అనుకుంటారు. కానీ బైబిల్ దృష్టిలో, బైబిల్ పరిభాషలో రాజ్యం అంటే మనం పరిమితులు లేని, ఎల్లలు లేని దేవుని విశ్వాసంతోనూ విశ్వాసులతోనూ దేవుడు కోరుకున్న గుణలక్షణాలతోనూ నింపబడ్డ ఆ సువిశాలమైనటువంటి విశ్వాసుల సమూహాన్ని దేవుని రాజ్యం అని చెప్పొచ్చు. అది భూమి మీద మనుషులు కోరుకున్నట్టుగా, మనుషులు ఆశించినట్టుగా ఆ రాజ్యం ఉండదు. అందుకని మీరు చూడండి, యేసయ్య ఈ లోకంలో ఒకవేళ భౌతికంగా ఉంటే ఆయన ఏం చెప్పేవాడు, పలానా ప్రాంతాల్లో పలానా అడ్రస్లో దేవుని రాజ్యం ఉందని చెప్పి ఉండేవాడు. కానీ బైబిల్లో యేసయ్య చెప్తుంటే ఏంటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనంలో ఆయన ఏం చెప్తాడంటే, దేవుని రాజ్యాన్ని మొదట వెతకండి. దేవుని రాజ్యం వెతకాలి. అది అంత సులభతరంగా దొరికేది కాదు. దేవుని రాజ్యం అనేది పెద్ద పెద్ద భక్తులతో వలనో లేదా పెద్ద పెద్ద విశ్వాసుల వలనో, అంటే విశ్వాసులుగా పేరుగాంచిన వారి వల్ల లేదా పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళ వల్ల నింపబడ్డది కాదు. అది దేవుని రాజ్యం అన్నది దేవునిపై అపారమైన విశ్వాసం, ఆయన చిత్తాన్ని, ఆయన గుణలక్షణాలని అనుసరించి ఆయన కృపతో నింపబడ్డ వారితో సమీకరించబడ్డదే దేవుని రాజ్యం. ప్రియమిత్రులారా, ఆ దేవుని రాజ్యాన్ని మనం మొదట వెతకాలి. చేరాలనుకున్న ప్రతివాడు వెతకాలి. ఒకవేళ అది భూభాగమో లేదా మరొక భూమి మీద ఉన్న రాజ్యం అయి ఉంటే పెద్దగా ఎదగాల్సిన పని లేదు, దాని అడ్రస్ మనకు దొరుకుతుంది. కానీ మన జీవితంలో దేవుని రాజ్యాన్ని వెతకడం అన్నది సవాలుతో కూడిన విషయం. చాలామంది ఆ దేవుని రాజ్యంలో లేకుండానే ఉన్నామని భ్రమపడుతుంటారు. దేవుని రాజ్యాన్ని అనుసరించకుండానే ఉన్నామని చెప్తారు. ఇది చాలా కీలకమైన విషయాన్ని అని కూడా చాలామంది గ్రహించరు. దేవుని రాజ్యం అంటే అది ఏదో చాలా చిన్న విషయం అని భావిస్తారు. అందుకని చాలామంది దాని గురించి బోధించడం మానేశారు. కానీ బైబిల్లో సువార్త పరిచర్య ప్రారంభమయ్యాక మొట్టమొదటి సువార్తను ప్రకటించినటువంటి అపోస్తలుడైన లేదా బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం బోధించాడంటే, దేవుని రాజ్యం సమీపిస్తుంది. అలాగే మన ప్రభు ఏమని బోధించాడంటే, దేవుని రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి అని. మీరు బాగా అర్థం చేసుకోండి, దేవుని రాజ్యాన్ని పొందడానికి, దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళడానికి కావాల్సింది ఏంటంటే మన నైతిక అంతర్గత ప్రవర్తన యొక్క మార్పు.
మీకు బాగా తెలుసు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనకు చెప్తుంది. ఏం చెప్తుందంటే ఒక్కసారి మనం చదువుదాం. మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే మనందరం మనసు మార్చుకోవాలని చెప్తుంది. మనసు మార్చుకోవడం అన్నదాని పట్ల ఈరోజు ఈ ప్రపంచంలో చాలా తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. మనసు మార్చుకోవడం, మారు మనసు పొందడం, ఇట్లాంటివన్నీ. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మనసు మార్చుకోవడం అంటే యేసుక్రీస్తును విశ్వసించడం మనసు మార్చుకోవడం అని భ్రమిస్తున్నారు. కానీ విశ్వాసానికి మారు మనసుకి వ్యత్యాసం తెలియకపోవడం నిజంగా మన భక్తి పతనానికి కారణమని దయచేసి మీరు అందరూ గుర్తించాలి. విశ్వాసం అనేది వేరు. విశ్వాసం దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేశాడో దాన్ని తెలుసుకొని విశ్వసించడం. కానీ మారు మనసు అంటే అట్లా కాదండి. మారు మనసు అంటే అర్థం ఏంటంటే నువ్వు నీలాగా కాకుండా నువ్వు క్రైస్తవుడిగా మారాలి. క్రైస్తవుడిగా అంటే అర్థం ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్తుంది, క్రైస్తవుడు అంటే క్రీస్తు వారు అని అర్థం. క్రీస్తు వారు అంటే అర్థం ఏంటి? ఒకసారి అది చదివాక మనం ముందుకెళ్దాం మిత్రులారా. ఏం చెప్తుందో రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, బాగా గుర్తుపెట్టుకోండి, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తు విషయమైన ఆసువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసిన యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము, బాగా గుర్తుపెట్టుకోండి, క్రీస్తు వారు లేదా క్రైస్తవులు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డవాళ్ళు. ఇక్కడ చెప్తున్నాడు, ఈ నామము నిమిత్తము సమస్త జనుల విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిరి. మీరును వారిలో చేరిన వారై యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డారు. అంటే అర్థం ఏంటో తెలుసా? మనం పిలువబడ్డది పరిశుద్ధులుగా ఉండడానికి, అంతేకాదు విశ్వాసమునకు విధేయులు అవ్వడానికి కృపను పొందిన వాళ్ళం. కృపను పొందడమే కాదు, అపోస్తలత్వాన్ని కూడా పొందిన వాళ్ళం. అపోస్తలత్వాన్ని పొందడం అంటే మనము క్రీస్తు యొక్క లక్షణాలని, క్రీస్తు యొక్క స్వభావాన్ని, క్రీస్తు ఏం కోరుకున్నాడో దాన్ని మన జీవితాల్లో ఇతరులకు కాన్వే చేయడమే అపోస్తలత్వం. కృపను, అపోస్తలత్వాన్ని పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడడాన్ని క్రీస్తు వారు లేదా క్రైస్తవులు అంటారు. ఈ క్రైస్తవుల్ని బైబిల్ బోధిస్తుంది, మీరు దేవుని రాజ్యంలోకి రావాలంటే మారు మనసు పొందండి అని. మారు మనసు అంటే అర్థం ఏంటి? చాలా మంది బోధిస్తున్న విధానాలు బైబిల్కి చాలా సుదూరంగా ఉన్నాయి మిత్రులారా. ఆ సుదూరమైన బోధల్లో ఉండి నేను ఇంకా దేవుని రాజ్యంలోనే ఉన్నానని భ్రమపడుతుంటారు. ఒక ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలని అడుగుతాడు. అతను ఏమంటాడంటే, బైబిల్ నీకేం చెప్తుంది? ధర్మశాస్త్రం నీకు ఏం బోధిస్తుంది? నువ్వు ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడివే, నన్ను అడుగుతావేంటి అని ప్రభు అడిగాడు. బైబిల్ చెప్తుంది ఏంటో నాకు తెలుసు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఇదిగో నీ ప్రభువు అయిన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ప్రేమించాలి, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇదే కదా చెప్తుంది అంటాడు. శభాష్, భలే చెప్పావు. కానీ నువ్వు అనుకున్న ఈ విషయంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్నది ఏదైతే ఉందో అదంతా సంపూర్ణంగా నువ్వు గ్రహించినట్లేదు. నీ ఉద్దేశం ప్రకారం పొరుగువాన్ని ప్రేమించడం అంటే నీ ఇశ్రాయేలుని ప్రేమించడం అనుకుంటావు. కాదు. పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఎవడు అవసరతలో ఉన్నవాడో వాడే నీ పొరుగువాడు. ఇంతేకాదు, దేవుణ్ణి గుర్తించడం, పొరుగువాన్ని ప్రేమించడం అనే కారణంతో బ్రతకటం ఒక్కటే కాదు క్రైస్తవ్యం అంటే. ఇది నా జీవితం, ఈ లోకం నాది, ఈ సంస్కృతి నాది, ఈ కులం నాది, మతం నాది, ఈ డబ్బు నాది, ఇగో ఈ ఆస్తులు నాది అని కాకుండా నీ జీవితం దేవునిది, ఆయన ఇచ్చే పరలోకమే నాది అన్న ఆలోచనతో బతికేవాడే నిజమైన దేవుని రాజ్యంలో ఉండేవాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, నిత్యము వారి కోసం తప్ప భక్తి అనేది నియమించబడ్డ దినాల్లో వారు ఏదైతే ప్రత్యేకించి ఫలానా రోజే చేయాలనుకుని వాళ్ళు వ్యక్తిగతంగా నియమించుకున్న, ఏర్పాటు చేసుకున్న దినాల్లో చేసేదే భక్తి అని, అదే దేవుని రాజ్యంలో ఉండడం అని భ్రమపడితే అది ఎంత అమాయకత్వం అవుతుంది. అందుకనే ప్రభు చెప్తాడు, నువ్వు ముందు దేవుని రాజ్యంలోకి రావడం అనేదే చాలా పెద్ద సమస్య. నువ్వు దేవుని రాజ్యాన్ని వెతకాలి, వెతికితే కనుగొంటావు. ఎట్లా కనుగొంటావు అంటే దేవుని వాక్యంలో యేసుక్రీస్తును కనుగొనడమే దేవుని రాజ్యాన్ని కనుగొనడం.
యేసుక్రీస్తును కనుగొనడం అంటే యేసుక్రీస్తు ఎందుకు మనల్ని పిలిచాడో తెలుసుకోవడమే యేసయ్యను తెలుసుకోవడం. యేసయ్య మనల్ని ఎందుకు పిలిచాడు? అపోస్తులుగాను, కృప పొందిన వారుగాను బతకడానికి పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఇంకా బైబిల్ చెప్తుంది, మారు మనసు పొందడం వల్ల దేవుని రాజ్యంలోకి రావాలని కోరుతున్నాడు. మారు మనసు పొందడం వల్ల దేవుని రాజ్యంలోకి రావడం ఏంటి? ఇది ఒక విచిత్రంగా ఉంది వాదన. ఏంటది అంటే, మనం అల్టిమేట్గా మన మనసు మార్చుకొని యేసుక్రీస్తు యొక్క మనసును ధరించడమే మారు మనసు అంటే. చాలామంది మనసు మార్చుకోవడం అనే దాన్ని సరిగా వివరించలేక పరిపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని జీవించకుండానే పూర్తిగా విఫలమైపోతున్నారనేది నిర్వివాదమైనటువంటి విషయం. ఇక్కడ బాగా అర్థం చేసుకుందాం. 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో బైబిల్ మనకేం చెప్తుందో సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 5వ వచనంలో, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మారు మనసు పొందండి అని చెప్పినటువంటి దేవుడే మనసు మార్చుకోండి అని చెప్పి, మార్చుకున్న ఆ మనసులో యేసుక్రీస్తు అనే మనసును ధరించండి అని చెప్తాడు. అంటే నీ మార్చబడ్డ మనసు మారిపోయి అలాగే ఉండిపోకూడదు. పాత ఇంటిని కూల్చి ఆ ఇంటి మీద కొత్త ఇంటిని కట్టండి. పాత ఇంటికి రంగులు వేసే ఆ పాత ఇంటికి అలంకరణలు చేసి మళ్ళీ దాంట్లోనే దూరం అని చెప్పట్లే. ఆ పాత ఆలోచన విధానాన్ని, పాత సంస్కృతిని, పాత కులాన్ని, పాత స్వభావాన్ని చంపి ఇదిగో కొత్త మనసు. ఏ మనసు అది? యేసుక్రీస్తు మనసు. మరి ఎవరి మనసో అని చెప్పడంలే. అక్కడ వస్తే తేడా వచ్చేస్తుంది మళ్ళీ. ఆ ఎవ్వరిదో మానవ మాతృడైన వాడి మనసు ఉంటే వాడికి రాగద్వేషాలు ఉంటాయి, కులాలు, మతాలు, జాతులు, ఈ విభేదాలు వస్తాయి. కానీ ఏ భేదము లేకుండా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించి, ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి ప్రకృతిని విభజన చేసి పంచి, ప్రతి ఒక్కరి కోసం ఈ లోకంలో శ్రమపడి చనిపోయి, ప్రతి ఒక్కరి కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని ఖర్చిన యేసుక్రీస్తు మనసి నీకు నాకు ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవుడికి రావాలి. అలా ఉన్నవాడే దేవుని రాజ్యంలో ఉంటాడు. ఆ రాజ్యమే ప్రవీణ్ పగడాల్ గారు మనందరిలో ఉండాలని కోరుకునేది. ప్రేమితులారా, బైబిల్ చెప్తుంది, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండగలిగినంత స్థాయి ఉండి కూడా అరే ఇది ఎట్లా పోగొట్టుకోవాలరా బాబు, ఇంత అద్భుతమైన జీవితం ఉంది, దేన్ని నా తండ్రితో సమానమైన హోదా ఉంది, ఇది వదిలిపెట్టుకొని అక్కడికి వెళ్ళి భూమి మీదకి వెళ్ళి మనిషిలాగా పుట్టి తిట్లు తిని, తన్నులు తిని, దెబ్బలు తిని, అవమానించబడి, ఉమ్మేయించుకొని, చెంప పెరిగించుకొని, చిలువ వేయించుకొని, మళ్ళీ అబద్ధకుడు, దయ్యం పట్టిన వాడని దారుణమైన తిట్లు అనిపించుకొని, ఎందుకంటావు ఇది అని అనుకోలేదు ఆయన. ఇది క్రీస్తు మనసు, ఇది అసలైన మారు మనసు. మనం యేసుని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఎప్పుడు యేసయ్యను మన జీవితంలో భాగస్వామిగా అనుభవిస్తామో, ఆయన్ని మనం మన హృదయాల్లో రాజుగా ప్రతిష్ఠిస్తామో, అప్పుడు ప్రభు తప్ప ఈ లోకంలో మరి ఏది ఎక్కువ కాదనుకోవడం. ఆయన కోసం ఎంత తగ్గడానికైనా, ఆయన కోసం ఏది చేయడానికైనా, ఆయన కోసమే బ్రతకడమే నిజమైన దేవుని రాజ్యపు పౌరుని స్వభావం. ఆడు దేవుని రాజ్యంలో ఉంటాడు. మిత్రులారా, ప్రభు చెప్తున్నమాట, ఇది గొప్ప భాగ్యం అని అనుకోలేదు కానీ, ఎంచుకొనలేదు కానీ, మనుషుని పోలికగా పుట్టాడు, మనుషుని పోలికగానే పుట్టాడు. మళ్ళీ ఇక్కడ మనుషుని పోలికగానే పుట్టాడు అని వదిలేస్తే మళ్ళీ చాలా తేడాలు వస్తాయి. ఎందుకంటే మనుషుల్లో జ్ఞానవంతులు, ధనవంతులు, రాజులు, చక్రవర్తులు, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న మేధావులు ఉన్నారు. వాడేమి కష్టపడ్డావు, వాడు కేవలం పేరుని, అలాగే డబ్బుని, సుఖాలను అనుభవిస్తాడు. మనిషి పోలికగా పుట్టడం అన్నదే గొప్ప తగ్గింపు. ఆయన ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆయనకి. దేవదూత పోలికగా ధరించవచ్చు, మానవ రూపాన్ని ధరించవచ్చు. కానీ ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించాడు తప్ప దేవదూతలుగా ఉండడానికి ఇష్టపడ్డా. దేవదూతల మహిమ దేహాలను ధరించి అదే దేవదూతల్లాగా మహిమని, శక్తిని అనుభవించి మన దగ్గరకు వచ్చి వెళ్ళిపోవచ్చు. ఆయన అనుకున్నది జరిగించవచ్చు. కానీ ఆయన అలా భావించలేదు. ఆయన ఏం కోరుకున్నాడంటే, మీరు దయచేసి అర్థం చేసుకోండి, మనుషుని పోలిక పుట్టడానికి ఇష్టపడ్డాడు. మనుషుని పోలికగా పుట్టడం అన్న దగ్గర కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ మనుషుల్లో కూడా ఏ మనిషిగా పుట్టాలనుకున్నాడు? రాజుగా పుట్టాలనుకున్నాడా? ధనవంతుడిగా పుట్టాలనుకున్నాడు? కాదు, దాసుడిగా పుట్టాలనుకున్నాడు. నిజంగా దేవుని రాజ్యంలో ఉన్న ప్రతివాడు ఏది కోరుకుంటాడంటే సేవ చేయడాన్ని కోరుకుంటాడు, దాసుడిగా ఉండడానికి కోరుకుంటాడు. కానీ ఇప్పుడంతా యజమానులుగా ఉండడానికి, పరిపాలకులుగా ఉండడానికి, రాజులుగా ఉండడానికి, సెలబ్రిటీలుగా ఉండడానికి కోరుకుంటున్నారు. దయచేసి మీరు ఆలోచించండి, వాళ్ళంతా దేవుని రాజ్యంలో ఉన్నట్ట? వాళ్ళు నిజంగా దేవుని రాజ్యంలో ఉన్నట్టయితే బైబిల్ విఫలమైపోద్ది కదా. బైబిల్ మనకు బోధిస్తుంది ఏంటంటే, మీలో ఎవడు గొప్పవాడై ఉండాలి అనుకుంటాడో వాడు సేవకుడై ఉండాలి, నీ సాటి సహోదరుడికి సేవ చేయాలంటాడు. బాబోయ్, ఇది దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యాన్ని సరిగా అర్థం చేసుకుని వాళ్ళే దేవుని రాజ్యం గురించి దారుణంగా అపార్థం చేసి
ఈ దేవుని రాజ్యం పేరు మీద వాళ్ళ రాజ్యాలు కట్టుకున్నారు. వాళ్ళ రాజ్యాల్లో వాళ్ళు రాజులుగా చలామణి అవుతూ నేను దేవుని రాజ్యంలో ఉన్నానని, నేను సంఘంలో ఉన్నానని, నేను యేసుక్రీస్తు ప్రభువుకు సేవ చేస్తున్నానని అబద్ధపు బోధలు ప్రవచనాలు చెప్తున్నారు. ఇది అబద్ధమని దయచేసి ఇప్పుడైనా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుని రాజ్యం మనుషులు అనుకున్నట్టుకుండదు. అది మనుషుల మధ్యే ఉంటుంది, కానీ భౌతిక ప్రాంతాల్లో ఉండదు. అది మనుషులలోనే ఉంటుంది. అయితే నువ్వు అనుకున్నట్టు, నేను అనుకున్నట్టు కాదు. క్రీస్తు యొక్క స్వరూపము, స్వభావ లక్షణాలతో నీలో అది నివాసం ఉంటుంది. అందుకే ఆయన చెప్తున్నాడు, ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఆకారమందు మనుషులుగా కనపడి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడి తనను తాను తగ్గించుకున్నాడు. ఎంత దాకా తగ్గించుకున్నాడంటే సింహాసనాసీనుడు, దాసునిగా, రిక్తునిగా, ఏమీ లేనివాడిగా, చెప్పాలంటే రాజుల పట్టుపరుపుల మీద కాకుండా దిక్కులేనివాడిగా పశువుల పాకలోనికి, పశువుల తొట్టిలోనికి వచ్చి అంతగా తగ్గించుకున్నాడు. మేము ప్రియమిత్రమా, మన ఇంటి మీద చెత్త లేకపోయినా, మన బ్యాంకులో రూపాయి బ్యాలెన్స్ లేకపోయినా రోషానికి, కోపానికి, పొగరుకి, పౌరుషానికి తక్కువే ఉండదు మనకి. మనల్ని గొప్ప చేసుకునేదానికి ఎప్పుడూ వెనకాడం, కానీ మనల్ని మనం తక్కువ చేసుకోవడానికి సిగ్గుపడుతుంటాం. ఇది దేవుని రాజ్యపు లక్షణం కాదు. అందుకే ఈరోజు సోషల్ మీడియా చూడండి, ప్రతి వాడు వాడి డబ్బాలతో నిండిపోయింది. నిజాయితీగా దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం కష్టపడడం కంటే వాళ్ళ రాజ్యాలు కట్టుకునేదానికి, ఆ రాజ్యాల ద్వారా సంపదలను సంపాదించుకోవడానికి, ప్రజల్ని, మందిని, అనుచరులను తయారు చేసుకునే దానిలో బిజీ అయిపోయారు అంతా. ఇప్పుడు ఆలోచించండి, మీరు దేవుని రాజ్యం కావాలనుకుంటున్నారా, లేదా మనుషుల రాజ్యాలు కట్టుకునే ఆలోచనలు ఉన్నారా? ప్రవీణ్ పగడాలన్న ఆశించిన, దేవుడు కోరుకున్న దేవుని రాజ్యం ప్రవీణ్ అన్నలాగే మనం కూడా ప్రచారం చేసి ఈ సమాజంలో ఎక్కువ మంది దగ్గరికి ఈ దేవుని రాజ్యపు సువార్తను తీసుకెళ్దాం. అసంపూర్ణమైన ఒట్టి సువార్తను కాకుండా. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు కలుగును గాక.